నలిగిన నా హృదయం నీ మందిరముగ మలచితివి, కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింపచేసితివి. నన్ను బలపరచే నీ కృప ఉంటే చాలని నా పూర్ణ హృదయముతో ఆత్మారాధన చేసేదను. హృదయం నలిగితే దేవుడు నివసించే మందిరం అయింది. హృదయం నలిగిందనుకో అహంకారం ఉండదు, హృదయం నలిగిందనుకో గర్వం ఉండదు కదా, హృదయం నలిగిపోయిందనుకో అతిశయం ఉండదు కదా, హృదయం నలిగిందనుకో ఎదటి వ్యక్తిని తోలనాడలేం కదా, హృదయం నలిగితే ఏమండి కృతజ్ఞత కోల్పోం కదా. హృదయం విరిగి నలిగిన హృదయంలో కృతజ్ఞత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, వినయ విధేయతలు ఉంటాయి. ఏ హృదయంలో కన్నీటి ప్రార్థన ఉంటుంది, ఏ హృదయంలో అక్కడ దేవుడు నివసించే మందిరమైంది ఆ హృదయం. ఎలుగివ్వాలంటే మనిషి కొవ్వొత్తి ఏమవ్వాలి అమ్మా? కొండలో కొండలోనే ఉండాలి, పిల్లవాడు మాత్రం